ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తెల్ల దేవరపల్లి గ్రామంలో సిఎస్ఐ చర్చిలో వివాదం తలెత్తింది. ఈ విషయంపై సిఎస్ఐ చర్చి డీసీ కలపాల బాబురావు మరియు చర్చ్ సువర్తికులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామంలోని దళిత వాడలో ఉన్న సిఎస్ఐ చర్చికు సంస్థ అధికారికంగా కలాపాల బాబురావును పరిచర్య కోసం నియమించగా ఆయనను విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనపైన భౌతిక దాడికి కూడా పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పుల్లయ్య అనే వ్యక్తి కొంతమందిని వెంట తీసుకుని వచ్చి చర్చ్ కరెంటు మీటర్లు ధ్వంసం చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సంస్థ యాజమాన్యం సూచనలు పాటించకుండా సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో మా ఆఫీసు నుంచి స్టేషన్కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఇతను అంగీ చేసుకొని ఉంటే ఇతనికి మైక్ ఇవ్వాల, ప్రార్థన చేయడానికి అవకాశం కల్పించలేదు. అయితే ప్రార్థన అయిన తర్వాత కొంతమంది అధికారులు వచ్చి ఇతన్ని అంగీ పట్టుకొని బయటికి లాక్కెళ్ళారు. బయటికి లాక్కెళ్తే ఇతను చైర్మన్గా నాకు తెలియపరిచారు. అయ్యా నన్ను ఇట్లా బయటికి లాక్కెళ్ళారు, దీని మీద ఏం చేయాలంటే అప్పుడు అయ్యా రక్షణ కోసం మన పోలీసు వారిని స్వీకరించాలి, ఎందుకంటే నీకు ఉద్యోగం ఇచ్చారు బిషప్ గారు, కనుక వాళ్ళు చేసింది చెప్పాలన్నప్పుడు ఆ కుర్రపాటి పుల్లయ్య అనబడే పౌలు మీద మాత్రమే పిలిచి కౌన్సిలింగ్ ఇమ్మని మేము ఇతనే కంప్లీట్ చేశాడు. దీన్ని ఆసరా చేసుకొని డేంద్ర చైర్మన్ గారు సంఘం మొత్తం మీద కేసు పెట్టారని తప్పుడు ప్రచారం చేసి ఆయన ఉన్నట్టు కొంతమందిని అనుచరులు తీసుకొని వచ్చి డీసీ గారు డామ్ అని స్టేషన్ ముందు ప్రకటన చేశారు. అప్పుడు ఎస్ఐ గారు బయటికి వెళ్ళి కానిస్టేబుల్ బయటికి వెళ్ళి అయ్యా ఎవరి మీద కేసు పెట్టలేదు డేంద్ర చైర్మన్ గారు, కేవలము అతను అంగీ పట్టుకొని తీసుకెళ్లారు ఈ ప్రసాద్ అనే వ్యక్తిని, ఆయన పుల్లయ్య మీదే అనబడిన పౌలు మీద కేసు పెట్టారు, అంతేగాని డీసీ గారు ఎవరి మీద సంఘం మీద కేసు పెట్టలేదని ఎస్ఐ గారు తెలియపరిచారు. ఆ క్రమంలో జరిగిన విషయం ఏమిటంటే మా ఆఫీసు వారు ప్రాపర్టీ సెక్రటరీ గారు మరి కొంతమంది ఇద్దరు ముగ్గురు వచ్చి అయ్యా అతను కావాలంటే గతంలో లెటర్ పెట్టుకున్నట్లుగా వెళ్తానంటే మేము ఉండి దగ్గరుండి ఆయనకు పంపిస్తాం అని చెప్పారు. ఎందుకంటే అతను కమిషన్ వేసినప్పుడు కమిషన్ వస్తానని చెప్పి రాకుండా ఎగ్గొట్టాడు కాబట్టి అతనిని బిషప్ గారు మేము నియమించలేదు, సంస్థకి అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు కాబట్టి దాని ఏదో రకం మళ్ళీ మేము బిషప్ గారితో మాట్లాడి అతనికి న్యాయం చేస్తామని ఎస్ఐ గారికి సమక్షంలో తెలియపరిచారు. అయితే ఆ క్రమంలో ఎస్ఐ గారు అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవ వస్తుంది కాబట్టి పాస్టర్ గారు డీసీ గారుగా మీరే కాబట్టి మీరు వెళ్ళి సీసీ కెమెరాలు అమర్చమని నాకు తెలియపరిచారు. మీరెవరు తీసుకెళ్ళొద్దు, వారి వరకే మీరు వరకు వెళ్ళండి, చర్చి మీ అండర్లో ఉంది కాబట్టి మీరు చైర్మన్ గారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ మరి సీసీ కెమెరాలు అమర్చమని చెప్పినప్పుడు నేను తిరుగురులో ఉన్నటువంటి సీసీ కెమెరా పెట్టేవాళ్ళని మాట్లాడి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి కుర్రపాటి పుల్లయ్య అనబడే పౌలు మరి పెట్టనేయకుండా అడ్డుపడి కొంతమందిని పిలిపించి పెట్టడానికి వీల్లేదు అని వివాదం చేశాడు. ఏమంటే వెనక్కి తిరిగి వచ్చి ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాయా వాళ్ళు పెట్టనేట్లేదు అన్నాను. అయితే అయ్యా మరి వచ్చేవారు వివాదం అవుద్దామో కాబట్టి మీరు బిషప్ తండ్రి దగ్గరికి వెళ్ళమన్నారు. మొన్న శనివారం మేము బిషప్ దగ్గరికి వెళ్ళాం, అందరం వెళ్ళాం, అటువరకు ఇటువరకు అందరం వెళ్ళాము. తండ్రి గారు ఒకటే చెప్పారు, అక్కడ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తిని నియమించాను, డేంద్ర చైర్మన్ గారు ప్రాపర్టీ మాది, మేము ప్రతిష్ఠ చేశాము కనుక అందులో కుర్రపాటి పుల్లయ్య అనబడే పౌరులకు ఎటువంటి సంబంధం లేదు అని ఇరు వర్గాల మధ్య బిషప్ తండ్రి గారు తెలియపరిచి మమ్మల్ని పంపించేశారు. ఆ మరుసటి ఆదివారం ఎస్ఐ గారు నన్ను పిలిచారు, అయ్యా వాళ్ళిద్దరిలో గుడికి వెళ్తే వివాదం అవుద్ది, మీరే చైర్మన్ కాబట్టి మీరు వెళ్ళండి అంటే నేను మొన్న ఆదివారం వెళ్ళటం జరిగింది.